చేశాడు ఏడు పీకాడు బాబు ఇక్కడ మార్కెట్ గీరకడ కంగాలు చేసి దొబ్బేశాడు ఆడు ఇప్పుడు జగన్ వస్తే ఇంకా ఉండేది బాగు చేస్తాడు తమ్ముడే మాకు ఉంటే కూతురికి ఇచ్చేసింది నువ్వు అంతే మా కూతురికి మేనమామ నాకు తమ్ముడు కాకి సెట్ వేసుకోమన్నాడు నా స్టైల్కి నేను కాకి సెట్ అయ్యాను ఏం కుర్రోడ్లాగా ఉండాలని చెప్పి యూనిఫామ్ అనేది యూనిఫామ్ ఉండాలి దానికి 135 ఫైన్ వేస్తాడు అది మనం చేసుకున్న తప్పకి గవర్నమెంట్కి నిందించకూడదు 5 years బ్యాక్ నా జీతం 10,000 ఇప్పుడు నా జీతం 20,000 అదే 10,000 నాకు ఇప్పుడు ఇస్తే నేను బతకగలను అలాగే నేను ఇప్పుడు 10 ఏళ్ల క్రితం సినిమా టికెట్ 6 రూపాయలు నేల టికెట్ ఇప్పుడు 100 రూపాయలు అక్కడ ప్రశ్నించింది కరెంటు బిల్ దగ్గర ప్రశ్నిస్తామంటే ఎలా అవుద్ది చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నాడు అంటే నేను ఎట్లన్నా జగన్మోహన్ రెడ్డిని ఓడగొడతా ఈసారి అంటున్నాడు అవుతుందా అది అంత లేదులే కొన్ని ఫోన్లు వస్తున్నాయి దరిద్రం ఇందాకే మాకు కూడా వచ్చింది ఏమని మీ భూములు లాక్కుంటారు అది ఇదని ఆ ప్రజలు కూడా కొంచెం గాబరా పడుతున్నారు వాళ్ళకేమంటారు అది ఒట్టి అపోహ సార్ అది వాళ్ళకి ఎలా లాక్కోవడం జరిగిపోద్ది ఒక చట్టం ప్రభుత్వం ఏదో చట్టం చేసిందని లాక్కోవడానికి ఒక ఎంఆర్ఐ వ్యవస్థ లేదా ఇవన్నీ దాటుకొని వచ్చి సీఎం లాక్కోగలడా ఇక్కడికి వచ్చేసి నారాలోకి భవిష్యత్తు ఏడు సార్ ప్రస్తుతం మంగళగిరిలో ఓడిపోతే అందరి భవిష్యత్తు ఒకటే కూటమి భవిష్యత్తు మొత్తం ఒకటే కీలకథమంటారు కీలకథం దుకాణం బంద్ మా వీడియోలు మీకు నచ్చితే మా కష్టం మీకు నచ్చితే తప్పకుండా మాకు ఆర్థిక సహాయం చేయండి కింద కనిపించే బ్యాంక్ అకౌంట్ నెంబర్కి డబ్బులు పంపించి ఆర్థికంగా మాకు తోడు నీడగా నిలబడండి ఒకవేళ మీరు డబ్బులు ఫోన్పే లేదా గూగుల్ పే ద్వారా పంపించాలి అనుకుంటే కింద కనిపించే యూపీఐ ఐడికి మీరు ఫోన్పే లేదా గూగుల్ పే చేయవచ్చు తప్పకుండా మీరు ట్రాన్సాక్షన్ చేసిన తర్వాత ఆ స్క్రీన్ షాట్ని మాత్రం కింద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి తప్పకుండా పంపించండి మీరు పంపించే ఒక్కొక్క రూపాయ మాకు చాలా విలువైంది మాకు చాలా ఉపయోగపడుతుంది ధన్యవాదాలు హలో ఫ్రెండ్స్ నేను మీరు అహ్మద్ పాషా వెల్కమ్ టు ద మీడియా రిపోర్ట్ ఫైనల్గా ఈరోజు శ్రీకాకుళం వచ్చేసినాము వెనకాల మీరు చూడొచ్చు శ్రీకాకుళం మున్సిపాలిటీ మనకు కనిపిస్తుంది ఈరోజు శ్రీకాకుళం ప్రజలతోటి మాట్లాడదాము ఇక్కడ ప్రజలకి ఏ పార్టీ మంచి చేసింది ఏ పార్టీకి ఇక్కడ ప్రజలు ఓట్లు వేయబోతున్నారు అన్న సంగతి ఇక్కడ ప్రజలతోటి మాట్లాడి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తున్నాను తప్పకుండా ఇన్స్టాగ్రామ్లో కూడా మమ్మల్ని ఫాలో అవ్వండి పదండి ఈరోజు శ్రీకాకుళం ప్రజలతోటి మాట్లాడదాం అన్న మీ పేరేంది నా పేరు బాలకృష్ణ మీ పేరన్నా వెంకటేష్ ఆటో తోలుదరా ఆటో డ్రైవర్లు ఓకే ఆటో బత్తానాలో ఏమనాలో గవర్నమెంట్ నుంచి వచ్చే ఆటోకి డబ్బులు వస్తున్నాయి కదా వస్తున్నాయా వస్తున్నాయి 15,000 వస్తున్నాయి మంత్లీ ఇయర్లీ 10,000 వస్తున్నాయి సరే గత 5 ఏళ్ల నుంచి వైసీపీ ప్రభుత్వం ఉన్నది ప్రభుత్వం చాలా సంక్షేమ పథకాలు తీసుకొచ్చినాం పేదోళ్ళకి మేలు చేసినాం అంటున్నారు ఇచ్చిందా సంక్షేమ పథకాలు అన్నీ ఇచ్చింది దానివల్ల మేలు జరుగుతుందా అంటే ఇప్పుడు తిన్నోళ్ళు మర్చిపోతే దానికి మనం ఎట్ చేయలేం వచ్చిన వాళ్ళు ఇప్పుడు నాకు రాలేదంటే నేను దానికి సమాధానం చెప్పలేం ఎందుకంటే నాకు 10,000 వచ్చింది మా పాపకి అమ్మఒడి వచ్చింది అమ్మకి ఆసరా వచ్చింది మా ఆవిడికి మన మహిళా మనలో రుణమాఫీ వచ్చింది అమ్మకు రుణమాఫీ వచ్చింది ఇంకా మాకు రావాల్సిన మా అర్హతకు అమ్మకి పట్టా వచ్చింది హౌస్ కట్టుకోమన్నారు మనకి స్తోమత ప్రకారం మనం కట్టుకోలేక నెక్స్ట్ ఇయర్ అయినా ప్లాన్ చేద్దామని చెప్పేసి ఆపేసాం గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్ చేసినవన్నీ మంచివే చేస్తున్నాయి ప్రస్తుతానికి కాకపోతే కొంతమంది ఏమంటున్నారు అంటే లేదు వేస్ట్గా డబ్బులు వేస్ట్ చేస్తున్నారు ప్రజల్ని సోమరిపోతులు చేస్తున్నారని ఉన్నోళ్ళు అంటున్నారు దానికి ఏమంటారు అంటే ఉన్నోళ్ళు అంటే ఇప్పుడు కరోనాలో చాలామంది ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలామంది ఇబ్బంది పడ్డారు నాకు తినడానికి తిండి కూడా లేదు ఆ రోజు బయటకు వస్తే బతుకుతామో చచ్చిపోతామో తెలియదు అలాంటి సిచ్యువేషన్లో కూడా వైసీపీ గవర్నమెంట్ వాలంటీర్లో పెట్టేసి మీకు ఏ సమస్య ఉంది మీకు ఏటి కావాలి ఏ మెడిసిన్ కావాలి మీకు తినడానికి ఏం కావాలని ఒక దీంతో వైసీపీ గవర్నమెంట్ కరోనాలో పెట్టారు ఇప్పుడు వీళ్ళన్నీ మాటలందరూ ఇచ్చిన వచ్చి సోమరిపోతులు అయిపోతారు పేదవాడు ఇచ్చినోడు పేదవాడికి ఉపయోగం ఆ రోజు కూలికి వెళ్ళకపోయినా ఆయన వచ్చిన డబ్బులు వచ్చేలా నాకు హ్యాపీగా ఈ 4 రోజులు నేను తినొచ్చులే అనుకున్న ఒక ఆలోచనలో ఉన్నారు సోమరిపోతులు అంటే ఇప్పుడు నాకు మా నాన్న మా తాతయ్య గడించి నేను సోమరిపోతులు అయితే వైసీపీ గవర్నమెంట్ ఇచ్చిన సోమరిపోతులు అవుతారు వాస్తవం అది ఎందుకంటే అక్కడ తాతయ్యలు నాన్నలు గడించారు కనుక ఇప్పుడు ఏమి లోన్ అడిగి ఏంటంటే గవర్నమెంట్ ఇచ్చింది అది రూపాయి ఇచ్చినా ఆడికి 100 రూపాయలు ఇచ్చింతో సమానం సరే ఫైనల్గా ఈ టాపిక్కి ఒక చిన్న విషయం ఈ డబ్బులు ఉపయోగపడుతున్నాయా లేవా ఉపయోగపడుతున్నాయి ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతున్నాయి ఇప్పుడు నాకు 10,000 ఇస్తారు మా ఇల్లు నాకు ట్యాక్సీ ఒకటి వస్తుంది ట్యాక్సీ కట్టుకోవడానికి ఇన్సూరెన్స్ కట్టుకోవడానికి బ్రేక్కి కట్ట రెండింటికి 10,000 సరిపోతుంది కాకపోతే ఒక చిన్న విషయం అన్న ఇందాక వేరే ఊర్లో ఒక ఆటో ఆయనకి నేను ఈ మాట అంటే వస్తున్నాయా 10,000 అంటే అవును వస్తున్నాయి అంటాడు అన్ని పథకాలు వస్తున్నాయంటే వస్తున్నాయి లాస్ట్కి ఏమంటాడు లేదు వస్తున్నాయి 10,000 కానీ నేను ఆ ఫైన్లు ఆ రెడ్ సిగ్నల్లు ఆడ మొత్తం దోచుకుంటున్నారు అంటున్నారు దానికి నేను సమాధానం చెప్తానండి
మాకు ఆటోకి మూడు టికెట్ల పాసింగ్ 3+1. మాకు ఫ్రంట్ సీటింగ్ వద్దంటారు. ఫ్రంట్ సీటింగ్ నేను ఎక్కిస్తాను, ఎక్కించకపోతే నాకు రూపాయి రాదు. అది గవర్నమెంట్, అది పోలీస్ విషయంలో ఏంటది, అది తప్పది. అది ఫోటో తీస్తాడు, ఫైన్ వేస్తాడు. కాకి సెట్ వేసుకోమన్నాడు, నా స్టైల్కి నేను కాకి సెట్ వేయను, ఏం కుర్రోడ్లాగా ఉండాలని చెప్పి. యూనిఫామ్ అనేది యూనిఫామ్ ఉండాలి, దానికి ఆ 135 ఫైన్ వేస్తాడు. అది మనం చేసుకున్న తప్పకి గవర్నమెంట్కి నిందించకూడదు. నేను అనేది నేను అడిగిన ప్రశ్న ఏంది ఆయనకి అంటే, నీకు డబ్బులు వస్తున్నాయా లేదా అంటే, డబ్బుల గురించి మాట్లాడాడు కానీ ఫైన్ల రూపంలో లాగేస్తున్నారు. ఫైన్ రూపంలో లాగంటే నువ్వు చేసిన తప్పకి గవర్నమెంట్ మీద నిందించకూడదు కదా. ఇప్పుడు ఆ వెనక డోర్ మీద ఒక 5 లోపల ఒక 8 మందికి, ఫ్రంట్ ఒక 2 ఎక్కించుకుంటే ఫోటో తీస్తాడు. ఫోటో తీసిన తర్వాత 1000 రూపాయలు ఫైన్ వేస్తాడు. ఏం వేసామంటే అది సమాధానం చెప్తాడు పోలీసు, నువ్వు ఫ్రంట్ ఎక్కించానైనా నీకు అందుకే ఫైన్ వేసానని. అది చేసిన తప్పు మేము చేసిన తప్పు అది నీకు లోపల ఎక్కించుకో, నువ్వు ఎన్ని ఎక్కించుకొని లోపల ఎక్కించుకో, తిరుగు, కాకి సెట్ వేసుకొని తిరుగు, నీకు ఫైన్ పడదు కదా. సరే, వాలంటీర్ల గురించి అన్నాడు. నేను ఒక చిన్న ప్రశ్న అడుగుతా. వాలంటీర్ వ్యవస్థ ఎట్లా ఉందన్న? బాగానే ఉందండి, బాగానే ఉంది. కాకపోతే ఉపయోగపడుతున్నదా ప్రజలకు? ఉపయోగపడుతుంది, అన్నిటిగా బాగానే ఉంది. ఇందులో ఒక చిన్న రాజకీయం ఉంది. ఏం రాజకీయం అంటే, వాలంటీర్ వ్యవస్థ ఎట్లాంటిది అంటే, మధ్యాహ్నం తలుపు కొట్టి ఇంట్లోకి వస్తున్నారు అని చంద్రబాబు అన్నాడు. పవన్ కళ్యాణ్ ఏమో ఏకంగా 30,000 మంది అమ్మాయిల్ని కిడ్నాప్ చేయడంలో వాలంటీర్ల హస్తం ఉంది అన్నాడు. అప్పుడు ఆ మాటని ఇప్పుడేమో లేదు వాలంటీర్లు మంచోళ్ళు, వాళ్ళకి 10,000 ఇస్తామంటున్నారు. అప్పుడు ఆ మాట అన్నోళ్ళు ఇప్పుడు అంటున్నారు. ఏమంటారు ఈ రాజకీయాలు? మీకు వాలంటీర్ వ్యవస్థ చాలా బాగుందండి. ఎందుకంటే ప్రతిది ఒకటి ఇంటికి వస్తున్నది. తొలి వీళ్ళందరూ ఏమొచ్చి పంచాయతీ ఆఫీసుల చుట్టూ తిరిగేవాళ్ళు. ఇప్పుడు ఏమొచ్చి ఇంటింటికి తెల్లవారైతే ఇంటింటికి వస్తున్నాయి డబ్బులు. ముసలి వాళ్ళు లాంటి వాళ్ళు నడవలేరు కదా, వాళ్ళు పంచాయతీ ఆఫీసుల చుట్టూ తిరగలేరు కదా, అలాంటి వాళ్ళకి చాలా మేలు జరుగుతున్నది వాలంటీర్ వ్యవస్థ ద్వారా. అది కాక ఇప్పుడు యంగెస్ట్ ఫెలో నేనే, యంగ్ అబ్బాయిని అనుకోండి. నేను పోయి పొద్దున్న లేచి, తెలంగాణలో మొన్న జరిగింది, కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే 3:00కే మీ సేవ ముందర నిలబడ్డారు. ఆ సిచ్యువేషన్ లేకుండా అన్ని చేసిస్తారు కదా వీళ్ళు. అన్నీ చేస్తున్నారు, అన్నీ బాగానే ఉన్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి. సరే, ఫైనల్గా ఇంకో విషయము, ఇప్పుడు ల్యాండ్కు ఒక చిన్న ల్యాండ్ యాక్ట్ అని చెప్పేసి పొద్దున్న లేస్తే టీవీ తెరవగానే న్యూస్ పేపర్లు స్టార్ట్ అయ్యగానే అదే రచ్చ ఏంది అంటే ప్రభుత్వాన్ని బదనాం చేసుడు. నిజంగానే అది దాని గురించి అంటే ఈ టీవీలో రామోజీరావు గారు పెద్ద కాదు, ఈటీవీ రైతు మిత్ర అనేది ఒక ప్రోగ్రాం ఉంది. అన్నదాతలో పెద్ద హెడ్డింగ్ పెట్టారు ఆయన, ల్యాండ్ టైటిల్ వల్ల మనకి ఎప్పుడు బాగుపడద్దని. ఇప్పుడు ఆయనే విరుద్ధంగా ఉన్నారు, దానికి ఏం ఆయన సమాధానం చెప్పలేదు. ప్రతి ఒక్కరు పేపర్ వాళ్ళు, న్యూస్ వాళ్ళు అందరూ అడుగుతున్నారు, మీరు ఆయన ఒప్పుకున్నాడా? ఆయన ఒప్పుకున్నారు కదా, ఆయన ఒప్పుకున్న తర్వాతే కదా అంతా వచ్చాయి. ఇప్పుడు ముందు టీడీపీ వాళ్ళు ఒప్పుకున్నారు. ఓట్ల గురించి ప్రజలను మభ్యపెట్టడానికి ఏదో ఒకటి చెయ్యాలి. దాని గురించి ల్యాండ్ దీని గురించి ల్యాండ్ టైటిల్ గురించి ఇవన్నీ వచ్చాయి. దాని గురించి ప్రజల్లో అయితే ప్రజలు ఇప్పుడు ఈ నెట్టేస్తాడనేది నాకు తెలీదు, నేను నెట్టేస్తానని ఆయనకి తెలియదు. ఆయన మనసులో ఏది నచ్చితే అది వేస్తారు. ఆయనకు మంచి జరిగితే ఓటు వేస్తారు, మంచి జరిగితే నాకు గవర్నమెంట్ నాకు టీడీపీ కావాలని టీడీపీకి వేస్తారు, వైసీపీ కావాలని వైసీపీ. నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయితే నేను పవన్ కళ్యాణ్కి వేస్తాం. అది ప్రజల నాడు ఎటువంటిది ఎవరు చెప్పలేరు. నేను ఒక 3 పేర్లు అడుగుతున్నా, ఆ 3 పేర్ల గురించి మీరేమనుకుంటారో చెప్పండి. మొదటి పేరు నారా లోకేష్ అంటే మాకు మా ఎమ్మెల్యే కాదు, ఆయన ఒక ఎమ్మెల్యే అభ్యర్థి కింద నుండి ఒక ఎంపీటీసీ, ఒక సర్పంచ్, ఒక జడ్పీటీసీ, ఒక ఎంపీటీసీ, ఒక దీనిలో కింద నుండి పైకి వచ్చింది కాదు. ఆయన ప్రజలు ఎలాగుంటారు ఏంటనేది ఆయనకేం తెలీదు. ఆయన ఏదో ఆయన గురించి మనం మాట్లాడే అర్హత కూడా మనకు లేదు, మనకే లేదంట. సమస్య ఆయనకి ఏంటంటే ప్రజల సమస్య తెలియాలి, తెలిస్తే ఆయన మాట్లాడగలరు. అదేదో ఎర్రబుక్ పట్టుకుని తిరుగుతున్నాడు. ఆ ఎర్రబుక్ అన్నీ ఎప్పుడో మాసిపోయాడు, దాని గురించి అలా మనకి ఎర్రబుక్ ఇప్పుడు ప్రచారంలో ఎర్రబుక్ ఎక్కడికి వెళ్ళిపోయింది అది. సరే, ఫైనల్గా ఇక్కడ రెండో పేరు వచ్చేసి షర్మిల గారు. షర్మిల గురించి అంటే తెలంగాణలోనే నేను ఎక్కడే ఉంటాను, నేను ఇక్కడే ఇల్లు కట్టుకుని నేను ఎక్కడే పోటీ చేస్తాను. అక్కడ పోటీ లేదు, అక్కడ ఉండాలి. అక్కడ నుండి ఆంధ్రాకి వచ్చారు. ఆంధ్ర అయిపోయిన తర్వాత మరి ఇంకెక్కడికి వెళ్తారో తెలియదు, ఆవిడకే తెలియాలి ఆ విషయం. నేను ఆడబిడ్డ ఈడబిడ్డ అన్నది లాస్ట్కి ఎక్కడి బిడ్డ తెలిసిందా మీకు? ఎక్కడ బిడ్డ తెలియలేదు. తెలంగాణకి ఆంధ్రాకి రెండింటికి చెందలేదు ఆవిడ. తెలంగాణకి చెందలేదు, ఆంధ్రాకి చెందట్లేదు. మరి ఆవిడ ఎక్కడికి వెళ్తుంది ఆవిడకే తెలియదు. సరే, ఫైనల్గా లాస్ట్ పేరు వచ్చేసి చంద్రబాబు నాయుడు. ఆయనకి అనే అర్హత మాకు లేదు. ఆయనకి జగన్మోహన్ రెడ్డికి, వైఎస్ రాజశేఖర రెడ్డికి వీళ్ళకి అనే స్వామత మాకు లేదు. ఎందుకంటే ఆయన చంద్రబాబు నాయుడు గారు పెట్టిన తప్పు, ఆయన వచ్చిన తర్వాత మేము పుట్టాం. ఆయన గురించి మనం ఏంటంటే వినడం తప్ప చూసింది లేదు గవర్నమెంట్.
జగన్మోహన్ రెడ్డి గురించి అడగండి మేము చెప్తాం. ఎందుకంటే మేము ఆటో ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత ఆయన చేస్తున్న మంచి పనులు తెలుసు. లేదన్నా, ఇప్పుడు ఆయన చూడలేదు అంటున్నావు. 2014 నుంచి 19 దాకా ముఖ్యమంత్రి ఆయన, అంతకుముందు మళ్ళీ 10 ఏళ్ళు చేసిండు ఆయన. 2014 నుంచి 19 వరకు ముఖ్యమంత్రి ఆయన పెట్టి మేనిఫెస్టోలో ఏది అమలు అవ్వలేదు. ఇప్పుడు మెయిన్ ఒకటి బంగారు తల్లి అన్నారు, బంగారు తల్లికి అనే కనబడలేదు. ఇప్పుడు మేనిఫెస్టోలో ప్రతి ఆడబిడ్డకి సంవత్సరానికి 15,000 ఇస్తున్నారు. ఆ మేనిఫెస్టో కనబడలేదు, ఈ మేనిఫెస్టో కనబడుతుంది అనే నమ్మకం అయితే మాకు లేదు. లేదు. సరే, మనం ఇంతమంది గురించి మాట్లాడుకుని పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడకపోతే బాగుండదు. పవన్ కళ్యాణ్ గారి గురించి ఏమంటారు? అని ఆయన గురించి మాట్లాడడం వేస్ట్ అన్న. ఎందుకు అంత పాపం అంత కష్టపడి? ఆయన 2014లో పార్టీ పెట్టారు, 2019 వరకు ఓపిక పెట్టారు. 2019లో మినిమం ఒక 10 సీట్లను ప్రకటించారు, 10 సీట్లలో ఓడిపోయారు. 2024లో ఆయన పార్టీ పెట్టారు, పోలీస్ ఒక 50 సీట్లైనా పోటీ పెడతారనుకుని తీసుకెళ్ళి వాళ్ళన్నీ దీంట్లో కలిపిన, కాంగ్రెస్ కలిపిన, ఈయన టీడీపీలో కలిసిపోయారు. ఈయన గెలుస్తారో లేదో తెలియదు. ఆయన పోటీ చేసిన గురించి మనం చెప్పడం వేస్ట్. ఎందుకంటే ఆయన ఏంటి మాట్లాడుతుంటే ఆయనకి అర్థం కాదు, ఇంకా మేము ఆయన గురించి చెప్పడం మాకు వేస్ట్. నేను అర్థిస్తున్నా, నన్నన్నా గెలిపించండి అంటున్నాడు. ఈసారైనా గెలుస్తాడా? మరి గెలడన్నా. అర్థించినా ఒప్పుకోరు. ఎందుకంటే మెయిన్ దృష్టిలో పెట్టుకుని వాళ్ళు అన్నీ దృష్టిలో పెట్టుకున్నారు. ఈయన తీసుకెళ్ళి ఆ కాంగ్రెస్లో కలిపారు, ఈయన తీసుకెళ్ళి ఇంకేందరూ కలిపేస్తారు అనేది నమ్మకం పోయింది ప్రజల్లో. ఫైనల్ ప్రశ్న అన్న ఒకటే, ఈసారి ఇక్కడ శ్రీకాకుళంలో గెలవబోయేది ధర్మన్ ప్రసాద్. ఏమంటావు అన్న? ఐడియా లేదు, ఇంకా ఐడియా లేదు. థ్యాంక్ యూ అన్న. అన్న మీ పేరేంది? గుండ ఫల్గుణ. మీ పేరు అన్న? శ్రీనివాస. ఇక్కడ శ్రీకాకుళం అన్న. ఓకే, ఎలక్షన్లు వచ్చినాయి. 5 ఏళ్ళు 19 నుంచి 24 దాకా వైసీపీ ప్రభుత్వం ఉన్నది. ఎట్లా చేసిందన్న వైసీపీ ప్రభుత్వం? మాకైతే వైసీపీ ప్రభుత్వం పరిపాలన బాగా నచ్చింది. గ్రామ సచివాలయాలు, హెల్త్ క్లినిక్ సెంటర్లు, రైతు భరోసా కేంద్రాలు, ఇందాల విత్తనాల కోసము, ఎరువుల కోసము చాలా ఇబ్బందులు పడారు రైతులము. ఎక్కడెక్కడో మాకు సెంటర్ ఇస్తే, మండలానికి ఒక సెంటర్ ఇస్తే అక్కడ లైన్లు కాయడము, చాలా ఇబ్బందులు పడి విత్తనాలు తెచ్చుకుంటాను. ఎరువులు కూడా ఇప్పుడు విత్తనాలు కూడా టైంకి ఇక్కడ రైతు భరోసా కేంద్రాలు రాస్తే విత్తనాలు ఇక్కడికే సప్లై చేస్తున్నారు. మరి రైతుకు కావాల్సింది అంటే అలాగే రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ సెంటర్లు అనగా అన్ని సచివాలయాలు అన్నీ ఊర్లోకి వచ్చినాయి. ఒక డెత్ సర్టిఫికేట్ కావాలన్నా, బర్త్ సర్టిఫికేట్ కావాలన్నా మండలాల చుట్టూ చాలా తిరగవలసి వచ్చింది. ఇప్పుడు అదేట్లేదు, ఇంటి దగ్గరికి హాయిగా వస్తున్నాయి, సచివాలయాల్లో తీసుకోవడం జరుగుతుంది. మాకైతే పరిపాలన బాగా నచ్చింది. వాలంటరీ వ్యవస్థ ఎట్లుందన్న? పర్లేదన్న, వాలంటీర్ వ్యవస్థ బాగానే ఉంది. ఎందుకంటే ఈ 2 నెలల్లో జరిగినటువంటి ఇబ్బందులు చూస్తుంటే వాలంటీర్ వ్యవస్థ బాగానే ఉందని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ 4 రోజులు ఇబ్బంది పడుతున్న ప్రజలు ఇంతకుముందు ఇబ్బంది లేకుండా 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఎంత హ్యాపీగా ఫంక్షన్ తీసుకున్నారో మనం చూసి ఒక్క 4 రోజుల్లో 4 పడిన ఇబ్బంది చూస్తే వాలంటీర్ వ్యవస్థ బేస్ అని మనం చెప్పొచ్చు. ఇక్కడ వాలంటరీ వ్యవస్థలో ఒక చిన్న రాజకీయం, చిన్నది కాదు పెద్ద రాజకీయం నడిచింది. ముందేమో మధ్యాహ్నం మగవాళ్ళు లేనప్పుడు వెళ్ళి తలుపులు కొడుతున్నారు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అన్నారు. పవన్ కళ్యాణ్ గారు అయితే ఏకంగా 30,000 మంది అమ్మాయిలు మాయమయ్యారు వాలంటీర్ వ్యవస్థ వల్ల అన్నారు. ఇప్పుడు వచ్చేసేమో లేదు అది చాలా మంచి వ్యవస్థ, 10,000 జీతం వేస్తున్నాము అని చెప్పేసి వాళ్ళే అన్నారు. అంటే ఈ రాజకీయాలు ఈ అవసరమా? అంటే అక్కడ వ్యక్తిగత లబ్ధి కోసమో ఏదో విమర్శించడానికి ప్రభుత్వం మీద లేదు కాబట్టి ఏదో ఒకటి తేవాలి. అంటే వాలంటీర్ వ్యవస్థను తెచ్చినారు తప్ప కానీ నచ్చకపోతాడు. వాలంటీర్ అయ్యి ఉండకపోయినా ఆడు ఇంటికి వెళ్ళవచ్చు ఒంటరిగా ఉన్నప్పుడు. మరి దాన్ని పరిగణలో తీసుకోరు కదా. వాలంటీర్ అయ్యి ఉంటే ఆడు వెళ్ళాడు ఇంటి మీద పట్టడానికి లాగుతారు అంతే తప్ప కానీ వాలంటీర్ వెళ్ళి ఫ్రాడ్ చేసినాను అనుకోవడం ఎలాగా? ఏది విమర్శించడానికి ప్రభుత్వం మీద లేదు. వాలంటీర్ ఎవరో కాదు, తెలిసినోడే ఉంటాడు, గల్లీవాడు సార్. అందుకోసమనేసి వాలంటీర్ అనడానికి తెలియని ఇంకెక్కడి నుండి ఇక్కడ వాలంటీర్ వేస్తాడు మాకు తెలియదు వచ్చి పట్టిన ఆ 50 ఇళ్ళు నాకు సభ్యుడు అయి ఉన్నాడు అక్కడ వాలంటీర్. ఒకవేళ ఈ పొరపాటు వెళ్ళి చేసిన తర్వాత మనుషులు లేనప్పుడు చేసినా మనుషులు ఉన్నాకైనా ఇక పలానాడు చేసినాడని చెప్పి నిరూపించవచ్చు కదా. ఎందుకు ఆరోపణలు చేయడం? గత 3 రోజుల నుంచి ఒక కొత్త డ్రామా స్టార్ట్ అయింది. టీవీలు తెరవంగానే న్యూస్ పేపర్ చూస్తే అదే ఏంది అంటే ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఊదర కొట్టేస్తున్నారు. ఆడ అసలు యాక్ట్ చదివినోడే లేవుడు. 15 పేజీల యాక్ట్, అది ఎవడన్నా చదువుకోవచ్చు. అది చదువుతలేరు కానీ అన్ని టీవీలలో ఎట్లా పడితే మాడుతున్నారు. నిజంగా ల్యాండ్ టైటిల్ యాక్ట్ అంటే ఏమన్నా మీకు తెలుసా? దాని గురించి అయితే తెలియదు కానీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఒక మన రాష్ట్రంలోని సీఎం తీసుకున్న నిర్ణయం అయితే కాదు కదా. కేంద్ర ప్రభుత్వం ఏదో ఆదేశిస్తే కదా ఇది జరుగుతుంది. అంతా తెలుసు మీకు. ఇంకేం మరి అలాంటప్పుడు అంటే చెప్తాను సార్, అదే ఆరోపించడానికి లేదు కాబట్టి ల్యాండ్ టైటిలింగ్ అది ఇది వచ్చినప్పుడు తీసుకోండి. మరి ఇటు సీఎం అయ్యేలాగుంటే ఆ యాక్ట్ పరిపాలన ఫాలో అవ్వడా? మరి ఫాలో అయినప్పుడు అప్పుడు మరి ఇటు భూములు తప్పడా? మరి ఇది విమర్శించడానికి లేనప్పుడు ఏదో ఒకటి చేస్తారు సార్ బురద చల్లడానికి అనేది. కాకపోతే కొంతమంది ప్రజలు అంటే అమాయకులు పాపం వాళ్ళకి ఏం తెలియదు కదా, వాళ్ళకి కొన్ని ఫోన్లు వస్తున్నాయి. దరిద్రం ఇందాకే మాకు కూడా వచ్చింది. ఏమని మీ భూములు లాక్కుంటారు అది ఇదని. ఆ ప్రజలు కూడా కొంచెం గాబరా పడుతున్నారు. వాళ్ళకేమంటారు?
అది ఒట్టి అపోహ సార్. అది వాళ్ళకి ఎలా లాక్కోవడం జరిగిపోద్ది. ఒక చట్టం ప్రభుత్వం ఏదో చట్టం చేసిందని లాక్కోవడానికి ఒక ఎంఆర్ఓ వ్యవస్థ లేదా? ఇవన్నీ దాటుకొని వచ్చి సీఎం లాక్కోగలడా ఇక్కడికి వచ్చేసి? అంతే కదా సార్. మరి ప్రజల్ని సోమరిపోతులను చేస్తున్నారు ఫ్రీగా డబ్బులు ఇచ్చి అని చెప్పేసి అన్నాడు ఆయన మేనిఫెస్టోలో. దానికంటే ఎక్కువ పెట్టిండు. దానికి ఈరోజు ఓడిపోతామైన భయంకి చంద్రబాబు నాయుడు ఆడుతున్న నాటకం ఇదంతా. నిజంగానే సోమరిపోతులు అవుతున్నారా? ఎలాగవుతారు సార్? సోమరిపోతులు అవుతున్నారు. ఇప్పుడు నాకు వస్తుంది రైతు భరోసా వస్తుంది, అలాగే నేను వ్యాపారం మానుకోలేదు. నాకు రైతు భరోసా వస్తుంది, మా బాబుకి అమ్మఒడి వచ్చింది, విద్యాదీవెన వచ్చింది. ఇవన్నీ వచ్చినాయని చెప్పి నేను పనులు మానుకొని ఇంట్లో కూర్చొని తినట్లే కదా. నా పని నేను చేసుకుంటాను, అది కొద్దిగా మనకు సపోర్ట్ అవుతుంది. దానివల్ల అంతే తప్పకుండా సోమరిపోతులు ఎట్లా అవుతారు? మరి సోమరిపోతులు అయి ఉంటే ఇప్పుడు అన్నీ డబ్బులు ఇస్తామంటాడు, అప్పుడు మరి సోమరిపోతులు అవరా? అంటే గెలుపు కోసం ఏదో ఒకటి చెప్పవచ్చా? మాకు కింద సార్ మేము రుణం కోసం ప్రభుత్వం అంటే రైతు రుణమాఫీలు ఉంటాయని చెప్పారు, బంగారం ఇడిపించొద్దు అన్నారు. అవి ఏవి జరగలేదు. మాకు చాలా దెబ్బ అయిపోయాము. తిరిగి మళ్ళీ అప్పుడు ఇంట్లో పెళ్ళం వెళ్ళాం, పుస్తకాలు తోడమేసి కూడా అప్పులు తీర్చవలసి వచ్చిన రోజులు వచ్చినాయి మాకు గతసారి. మరి అవన్నీ ఎలాగ సార్ ఇప్పుడు? మరి అందుకోసం మాకైతే మాత్రం ఈ ప్రభుత్వ పరిపాలన బాగా నచ్చింది సార్. నచ్చినట్టు చేయలేము కదా, అవలమైనా సరే కొంతమందికి ఇక ఉంటుంది. సరే నేను ఒక 3 పేర్లు అడుగుతున్నా, మీకు ఏం తోస్తే అంటే మీకు తెలిసింది చెప్పండి. మొదటి పేరు నారా లోకేష్. ఏంది ఫ్యూచర్ నారా లోకేష్? నారా లోకేష్ ఫ్యూచర్ అంటే మరి నాకు అర్థం కావట్లేదు, అందుకే అని మాకు అర్థం కావడం లేదు. ఇప్పుడు ఇది నేనంటారు చట్టంలోనే ఉంటాయి కదా, ఏ పోటీ లేకుండా పదవులు వచ్చినా అలాంటివి ఉంటే ఆయనకి తెచ్చుకోవాలి తప్ప. కానీ పోటీ చేసి అయితే మంగళగిరిలో కాదు ఎక్కడికి వెళ్ళలేరు సార్ ఆయన. సరే రెండో పేరు వచ్చేసి షర్మిల. షర్మిలమ్మ అంటే చెట్టు పేరు చెప్పి కాయలు అమ్మడానికి ఎవడైతే శత్రువై ఉన్నాడో వాడితో ఇప్పుడు చేయి కలుపుకొని వెళ్ళడం అయితే అది కరెక్ట్ కాదు. ఏమంటే నేను రాజశేఖర బిడ్డనని చెప్తుంది. అది రాజశేఖర బిడ్డలందరూ రాజశేఖర్లా చేసేత్తరేటి చెప్పుకోవడానికి తగ్గట్టు. అప్పుడు అన్న జగన్ అన్న ఇచ్చిన బాణం అన్నది ఇప్పుడు ఆ బాణం ఎదురు తిరిగినట్టు. ఎందుకు వ్యతిరేకత? వ్యక్తిగత లేవో అన్నదమ్ములకి అన్నా చెల్లెలకి వ్యక్తిగా రాజకీయ పరంగా ఈవిడ బయటపడింది. తెలంగాణ వదిలిపెట్టి ఎందుకు వచ్చిందంటారు మళ్ళీ? అదైతే మరి వ్యక్తిగతంగా ఎందుకు వచ్చింది? 3 ఏళ్ళు ఆడ పాదయాత్ర కాలేదు, పాదయాత్ర చేసింది. తెలంగాణ బిడ్డను నేను అన్నది. అక్కడ తెలంగాణలో ఎప్పుడైతే డిపాజిట్లు లేకుండా పోయిందో విమర్శించారో, మోసపోనారో, ఎక్కడికి వచ్చేసి ఇప్పుడు రాజశేఖర బిడ్డను ఇక్కడ నేను రాజన్న చేస్తాను అంటున్నారు. కానీ అదైతే వాస్తవం కాదు. సరే ఫైనల్గా నేను అడిగే 3వ పేరు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ అంటే మళ్ళీ సినిమాకు మంచి క్రేజ్ ఉంది. నాకు వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్. నేను ప్రతిదీ ఆయన వచ్చిన సినిమా రిలీజ్లో చూస్తాను. నేను కూడా ఫ్యాన్. వచ్చిన సినిమా రిలీజ్లో చూస్తాను. కాకపోతే ఏంటంటే ఫ్యాన్ వేరు, రాజకీయం వేరు. ఆయన కోట్లు సినిమాలకు వెళ్ళి సంపాదించవచ్చు కానీ రాజకీయ వ్యవస్థంగా అయితే పనికిరాడు సార్. ఎందుకంటే మొదటిసారి కొడితే కుంభస్థలం కొట్టాలా, తెలుగుదేశం కుంభస్థలం మీద కొట్టాలని చెప్పేసి అప్పుడెప్పుడో విమర్శించారు 2019లో. దొరకలేదంట కుంభస్థలం, అది ఈయన ఎత్తున్నాడు కానీ దొరకలేదు. దొరుకుతలేదా? అప్పుడులోనే ఎన్టీఆర్ని దించేయాలేసి తెలుగుదేశం ప్రభుత్వాన్ని దించేయాలా, ఇలా కూలీలమా 24 గంటల జెండాలు మోసినాలమా అని చెప్పి అన్నాడు. మళ్ళీ ఇప్పుడు అదే జెండాల మీద ఎందుకు వెళ్ళాడు సార్? సిగ్గు పరువు ఉందా? ఉంటే ఏకాగ్రతగా ఒక్కడే సింగిల్గా పోటీ చేసి నియోజకవర్గాలు గెలిస్తే పోనీ అప్పుడు ఏమో సత్తా సాటం వచ్చును. ఆడిని ఎప్పుడు ఏ ప్రభుత్వం ఉన్నా ఆడ ప్రభుత్వం ఉన్న వాళ్ళు విమర్శించడం వాడి పని తప్పు. కానీ అప్పుడు టీడీపీ ఉన్నప్పుడు టీడీపీని విమర్శించడం, ఇప్పుడు వైసీపీ ఉంటే వైసీపీ విమర్శిస్తుండే. అంతే తప్పగా ప్రజలకు ఉపయోగం చేసే ఇదైతే ఆయనలో లేదు. సినిమా వ్యవస్థ అన్నారా, ఆయనకు మంచి భవిష్యత్తు ఉంటుంది సినిమాలో. నేను కూడా ఆయన ఫ్యాన్నే. ఫైనల్గా శ్రీకాకుళంలో నెక్స్ట్ గెలవబోయేది ఎవరు? శ్రీకాకుళంలో ఇక్కడ ధర్మాన మరి కంపల్సరీగా వస్తారు. ఇంకా ఆయన చేసింది ఆవిడ పొన్నాడు బ్రిడ్జి అయితేనేమి, ఇక్కడ మార్కెట్ డెవలప్మెంట్ అయితే మరి మాకైతే నచ్చింది. నెక్స్ట్ సీఎం ఎవరు? మరి నెక్స్ట్ సీఎం ఇవన్నీ చెప్తే సీట్లు తగ్గితే తగ్గొచ్చు గతసారి కంటే. కానీ జగన్మోహన్ రెడ్డి సీఎం 115, 120 మధ్యలో అయ్యే ఇచ్చే సీఎం అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి కన్ఫర్మ్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అమ్మ. మీ పేరేంది? సత్యవతి. ఇక్కడ శ్రీకాకుళం? శ్రీకాకుళమే. సరే ఏంది వ్యాపారం ఇక్కడ? ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? ఇగో 20 సంవత్సరాలు బట్టి చేస్తున్నాను. 20 ఏళ్ళైంది. సరే ఎలక్షన్లు వస్తున్నాయి. గత 5 సంవత్సరాల నుంచి వైసీపీ ప్రభుత్వం ఉన్నది. పేదోళ్ళకి చాలా సంక్షేమ పథకాలు ఇచ్చిన నేను, పేదోళ్ళందరూ నన్ను గుండెలలో పెట్టుకుంటారు, నన్ను ఎప్పుడు మర్చిపోరు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. నిజమేనా? నిజమే. వచ్చిందా పథకాలు? వచ్చినాయి. ఏమన్నా అన్నీ వచ్చాయి. ఒక పేరు చెప్తారా? ఏం పేరు? ఆసరా వచ్చింది, మరి పెన్షన్ వచ్చింది, 18,000 45 సంవత్సరాలది వచ్చింది. మాకి డ్వాక్రా రుణమాఫీలు చేశారు, అన్నీ చేశారు, బాగానే ఉంది. ఇంకా మళ్ళీ అతనే రావాలి. కాకపోతే కొంతమంది ఏమంటున్నారు అంటే డబ్బులు ఉన్న వాళ్ళు అనుకోండి, వాళ్ళు అనేది ఏంటంటే లేదు పేదోళ్ళకి ఫ్రీగా ఇచ్చి సోమరిపోతులను చేస్తున్నాడు అంటున్నారు.
అలా కాదు, అతను బాగానే చూస్తున్నాడు. మా ఇంట్లో ఉన్న తమ్ముడైనా ఒక 100 రూపాయలు ఇవ్వడు ఈ రోజుల్లోన, అంతే. కాకపోతే నేను కూడా ప్రతి ఇంట్లో నేను బిడ్డనే అంటాడు, అంటే నేను కూడా కొడుకుని అందరికి అన్నని తమ్ముడు. మా తమ్ముడు చేశాడు, ఏడు పీకాడు బాబు. ఇక్కడ మార్కెట్ గీరకడ కంగాలు చేసి దొబ్బేశాడు ఆడు. ఇప్పుడు జగన్ వస్తే ఇంకా ఉండేది బాగు చేస్తాడు. తమ్ముడే మా కూతురుకుంటే కూతురికి ఇచ్చేసింది నువ్వు, అంతే. మా కూతురికి మేనమామ, నాకు తమ్ముడు. సరే, ఇప్పుడు ఒక విషయం, వాలంటీర్లు తెలుసా? వాలంటీర్లు ఎట్లా పనిచేస్తున్నారు? సూపర్గా చేస్తున్నారు. వాళ్ళ దగ్గర మా దగ్గర ఏటి లేదు. వాళ్ళు తెల్లవారుసరికి వచ్చి పెన్షన్ పడినప్పటికి వచ్చి మాకు అక్కడ తంబేసేసి డబ్బులు ఇస్తారు. నేను ఒక 3 పేర్లు అడుగుతా, మీకు ఏం తెలిస్తే అది చెప్పండి. మొదటి పేరు నారా లోకేష్ గారు, ఏందన్న భవిష్యత్తు? ఆ పేర్ల కోసం నాకు తెలియదు కానీ అసలు ఆయన ఎవరో తెలుసా? అందుకే నాకు తెలియదు. చంద్రబాబు నాయుడు గారి కొడుకు. సరే, రెండో పేరు అడుగుతా, పవన్ కళ్యాణ్, ఏంది ఆయన భవిష్యత్తు? అతని భవిష్యత్తు ఏంటి నాకు సినిమాల కోసమే తెలుసు, నాకేంటి తెలుసు. చూస్తారా ఆయన సినిమాలు? సూపర్ గా చూస్తాను, ఫ్యానే. నేను కూడా ఆయన ఫ్యానే, కాకపోతే ఫ్యాన్ గుర్తు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి మా ఓటుగా ఫ్యాన్ గుర్తుకే ఓటు, అంతే. లాస్ట్ పేరు కూడా ఫస్ట్ పేరు కూడా జగన్మోహన్ రెడ్డికి. లాస్ట్ పేరు అడుగుతా, ఆ పేరు వచ్చేసి షర్మిల. ఆమె పరిస్థితి ఏంటి? నాకేం తెలియదు, వాళ్ళందరూ ఎవరో నాకు తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు తెలియదా? నాకు తెలియదు. నువ్వే చెల్లెలువా? రైట్ అమ్మ, రైట్, థ్యాంక్ యూ. అన్న, మీ పేరేంది? నా పేరు పోలయ్య, బి పోలయ్య. శ్రీకాకుళమేనా? శ్రీకాకుళం. సరే, ఏంటి రిక్షా తోలుతున్నారా? రిక్షా తోలుతున్నాం బాబు. చాలా రోజుల తర్వాత నేను కూడా రిక్షా చూసినా. లాస్ట్ మరి రిక్షా మరి ఇంకేం పని చేయలేము, రిక్షా తప్ప ఇంకేం పని చేయలేము. ఎన్ని సంవత్సరాల నుంచి తోలుతున్నారు? నేను ఎక్కడ నా 40 సంవత్సరాలు పడి తొక్కుతున్నాను. 40. ఓకే, మరి రిక్షాలు అమ్మేసి ఆటోలు తోలుతున్నారు కదా ఇప్పుడు, అట్లా ఏం ఆలోచన లేదా? అదేంటి ఆలోచన మరి లేదు, అదేంటి ఆలోచన ఆలోచన మాకు లేవు. సరే, గత 5 సంవత్సరాల నుంచి వైసీపీ ప్రభుత్వం ఉన్నది పవర్లో, ఎట్లా చేశారు? అది అలాగే మరి ఎవరు దశంతాలకు వస్తుంది స్వామి, మనం అట్లా కాదు, ఎట్లా చేసిరు? 5 ఏళ్ళు చూసాం కదా, వాళ్ళ సంక్షేమాలు ఎట్లుండే? సంక్షేమాలు కొంతమంది బాగుంది స్వామి, కొంతమంది బాగోలేదు, అంతే. పేదోళ్ళకి చాలా చేసిన నేను, పేదోళ్ళకి కొన్ని చేశారు, కొంతమంది చేయలేదు స్వామి, చాలామంది చేయలేదు. మా సెంటర్కి మా రిక్షా యూనియన్ కార్మికులకి కనీసం ఓ 10 మంది అయితే ఇవ్వలేదు. మీరు ఆటో నేను చెప్తాను కానీ మీరు మాట్లాడు, ఆటో వాళ్ళకి ఇస్తాను కానీ మాకు ఇంతవరకు లేదు, ఏ పెట్టి మాకు ఎట్లేదు. రిక్షా కార్మికులు పెట్టాం, మేము వెళ్ళాం, ఆఫీస్కి వెళ్తే మాతో చూస్తాం ఇన్సూరెన్స్ చేసుకుంటే అన్నారు. సరే, స్ట్రేట్గా నేను ఒక విషయం అడుగుతా, సంక్షేమాలు వైసీపీ ఇచ్చే సంక్షేమాలు ఒక్కటి కూడా మీకు అంత లేవా? పెన్షన్లు ఉన్నాయి, అమ్మఒడి. మాకేది అందలేదు, పెన్షన్ కాదు, లోన్ కాదు, ఈయన కాదు, ఏది అందలేదు మాకు, నాకు అందలేదు, మాకు అందలేదు. సరే, ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్లు వచ్చినాయి, 5 ఏళ్ళు అయిపోయింది, మళ్ళీ ఎలక్షన్లు ఇప్పుడు వచ్చినాయి. ఇప్పుడు కూటమి వచ్చింది, కూటమిలో టీడీపీ, బీజేపీ, జనసేన 3 పార్టీలు ఉన్నాయి. ఏంది పరిస్థితి ఆ కూటమిది? మాకు ఇప్పటికప్పుడు మరి ఒకటే పార్టీ, చెప్పకూడదు, అది ఒకటే పార్టీ. ఆ ఒక్క పార్టీ ఏది? చెప్పకూడదు అని చెప్తున్నాను కదా. అంతేనా? చెప్పకూడదు, ఒకటే పార్టీ. తెలుగుదేశం, అది ఒకటే పార్టీ, తెలుగుదేశం. సరే, తెలుగుదేశం లేదు చెప్పి అందరూ భయపడేవారు, కానీ ఇప్పుడు తెలుగుదేశం అని చెప్పినావు. నాకు ఇక్కడ ఒక చిన్న అనుమానం ఏంటంటే, తెలుగుదేశం మీ పార్టీ నువ్వు ఓటేస్తున్నావు చాలా సంవత్సరాల నుంచి, సరే ఎందుకని ఒంటరిగా రాలేదు? ఓటు హక్కు వచ్చిన గురించి అదే వేస్తానండి, ఇంతవరకు ఏది కూడా నా రూపాయి ఇవ్వలేదు, అయినా కూడా దానికి వేస్తాను. సరే, నో ప్రాబ్లం, అది మీ ఇష్టం. కానీ నేను అనేది ఏంటంటే, ఒంటరిగా పోటీ చేయకుండా కూటమికి ఎందుకు వచ్చారంటావు? కుటుంబం ఒంటరిగా పోటీ చేయకుండా వీళ్ళు 3 కలిసి వచ్చారు కదా, టీడీపీ, బీజేపీ, జనసేన, ఎందుకంటే ఆ సంగతి మాకు తెలుసు బాబు, మాకు అన్ని రాజకీయాలు తెలుసు, మాకు తెలుసు. సరే, నేను కొన్ని పేర్లు అడుగుతా మిమ్మల్ని, ఓ 3 పేర్లు అడుగుతా, ఆ పేర్ల గురించి మీరేమనుకుంటారో చెప్పండి. మొదటి పేరు వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు, ఆయన గురించి ఏమంటారు? పవన్ కళ్యాణ్ కొన్ని మంచి పనులు చేశారు బాబు, మరి కొంతమంది మాకు చేయలేదు, మాకు అది. కొంతమందికి మంచి పనులు అంటే ఎవరికో పేదవాళ్ళకు, మా ఉన్నోళ్ళకి చేశాడు, అంతే. మాకేం చేయలేదు. రిక్షా కార్మికులు అడగనండి, ఎవరికైనా చేసేది. పెన్షన్ పెట్టాం, వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి మాకేటి లేదు. రిక్షా వీళ్ళకి ఇచ్చారు, ఎవరికి? ఆటో వాళ్ళకి ఇచ్చారు, మాకేటి ఇవ్వలేదు. ఏంటి కారణం అంటే ఆఫీస్కి వస్తాంలే అన్నారు, మరి రాలేదు. సరే, రెండో పేరు నారా లోకేష్ గారు, ఆయన ఎవరు తెలుసా? నాకు తెలుసు, చంద్రబాబు నాయుడు గారి కొడుకు అండి.
అతను కొత్తగా వచ్చాడు కదా, మరి అతను మా లెక్క మాకు తెలియదు. సరే సరే, మూడో లెక్క చివరి పేరు ఇదే, షర్మిల, వైఎస్ షర్మిల. షర్మిల భవిష్యత్తు ఏంటి? ఆ భవిష్యత్తు మరి ఆవిడ మరి మాకు ఇటు అడిగి ఇటు అనలేదు, మూరుకుంది అమ్మ అంతే. వేరే కాంగ్రెస్ పార్టీ చీఫ్ అయింది ఇప్పుడు. కాంగ్రెస్ వచ్చి అదే చీఫ్ అవ్వదండి, బాగుంది, పర్లేదు కాంగ్రెస్ పార్టీ పర్లేదా? రైట్ రైట్. సరే, చివరిగా ఈసారి అంటే ఇన్ని రోజులు టీడీపీకి వేసారు, ఈసారి ఎవరికి మళ్ళా ఎవరికి వేస్తాం మారుతాం అప్పుడు ఉంది అంతే. 4 రోజులు ఉందిగా. అవును బాబు, అప్పుడు చెప్తే ఇప్పుడు చెప్పలేము. అంతేనా? అంతే. రైట్ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్.